రైట్. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నా కూడా హామీలు ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. మరి ఈ 5 ఏళ్లలో ఆ హామీలు నెరవేరుతాయని భావించవచ్చా? సంధ్య గారు, మీరు రీఆర్గనైజేషన్ చట్టంలో పొందుపరిచిన వాటిలో 95% పైగా హామీలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చడం జరిగింది. మీరు దాంట్లో ముఖ్యమైన హామీలు కొన్ని చూడండి. 11 సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పాలని చెప్పాము. మేము 11 నెలకొల్పడమే కాకుండా ఇంకొక అడిషనల్ గా 10 ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మీకు ట్రిపుల్ ఐటీ కర్నూలు, ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఐఐఎం వైజాగ్, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, ఇలాంటివి కాకుండా నాసిన్ హిందూపూర్, ఇలాంటివి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ మేము సొంతంగా దగ్గర దగ్గర 3,000 కోట్లకు పైగా ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగిపోయింది. మీకు ఆ స్పెషల్ అంటే ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఏదైతే ఉందో ఇన్సెంటివ్స్ అంటాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీములు తీసుకొస్తుందో దానికి 90% కేంద్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తూ దగ్గర దగ్గర 20,000 కోట్ల పైచిలుకుతో ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఎకనామిక్ కారిడార్స్ ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఏవైతే ఇండస్ట్రీస్ వచ్చాయో వాటికి అడిషనల్ గా ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్పండి, అడిషనల్ గా ఏం చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అది 2014 నుంచి 24 వరకు కూడా 14,000 కోట్లు అయింది లెక్క. అంటే మొత్తం ఇవ్వడం జరిగింది. మీకు విభజన హామీల్లో ఉన్నట్లు అన్ని చేశారు కదా. రైట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనా? ఈ విషయంలో బీజేపీ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది? మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నామండి. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని వాటికి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాటి లాభాలు ఏంటి అనేది ఒక సమీక్ష జరిగినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదే విధంగా ఒడిస్సాలో ఉన్న ఇంకొక స్టీల్ ప్లాంట్ కావచ్చు, కొంచెం ఇవి లాసెస్ లో ఉన్నాయి, వీటిని మరీ ఎలా దారిలో పెట్టాలి అని ఆలోచించారు. ఆ క్రమంలో ఒకటి ప్రైవేటైజేషన్. బట్ ఇది 100% కార్యాచరణ ఏమీ జరగలేదు. నిన్న చూస్తే మా రాష్ట్ర నాయకత్వము కేంద్ర మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ఉక్కు పరిశ్రమకు సంబంధించిన మంత్రివర్యులు, ఇప్పుడు సహాయ మంత్రి కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. డెఫినెట్ గా ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావడానికి అదే విధంగా కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. నో డౌట్ అబౌట్ దట్. రైట్. ప్రత్యేక హోదాను వైసీపీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది. ఆ అవకాశం ఉందంటారా? ప్రత్యేక హోదా అనేది 2019లో వైఎస్ఆర్సిపి ఒక పొలిటికల్ ప్లాయ్ గా వాడుకుంది, ఒక రాజకీయ ఎత్తుగడగా. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర అంతమంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు రెసిగ్నేషన్ కానీ ఎక్కడా కూడా స్పెషల్ గా అడిగింది లేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో అది మీకు నీతి ఆయోగ్ వచ్చినాక కూడా ఎక్కడ వేరే రాష్ట్రాలకు కూడా ఇవ్వట్లేదు. అంతకు మించిన ప్యాకేజీని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అవగాహన లేకుండా వైసీపీ స్టార్ట్ చేసిన ఒక ప్రాపగాండాలో అప్పుడు వాళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి వాడుకున్నారు. బట్ ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కదా. అంతకన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి చేసింది. రైట్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఖాయమంటున్నారు. మరి ఏపీలో కూడా ఆ ఛాన్స్ ఉందా? సంధ్య గారు, ఏ వీక్ ఈజ్ టూ లాంగ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. మీరు రేపు ఏం జరుగుతుందో అడుగుతున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ ఏ టైంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించి తీసుకుంటుంది. సో తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, పక్కన ఒడిస్సాలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ టీవీలో కూర్చొని నేను డిసైడ్ చేసేది కాదో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో డిసైడ్ చేసేదో కాదు. కంటిన్యూ అవ్వచ్చు, మార్పు ఉండవచ్చు. కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. రైట్. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా రచ్చ కొనసాగుతూనే ఉంది. మరి ఈ విషయంలో బీజేపీ ఇరుకున పడిందని భావిస్తున్నారా? ఇక్కడ నేను మళ్ళీ మీకు ఒకటి చెప్పాలి సంధ్య గారు. నేను ఇందాక చెప్పిన స్టీల్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు పైన మోడీ గారు కావచ్చు, పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కావచ్చు, చాలా కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి రహితంగానే పరిపాలన చేయాలని చూస్తున్నారు. మీరు చూస్తే ఈ నీట్ అనేది 4,000 సెంటర్లకు పైగా దాని చోట జరిగింది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ లీక్ ఎక్కడ జరిగింది, అది చేసింది ఎవరు? సారీ, గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. చాలా చోట్ల మీరు చూసారనుకోండి, ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర చేశారు, ట్రాన్స్పోర్ట్ దగ్గర చేశారు, కొన్ని స్కూల్స్ దగ్గర చేశారు, కొన్ని యూనివర్సిటీస్ దగ్గర చేశారు. సో ఇప్పుడు మీరు ప్రతిదాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ పోతే
4,000 సెంటర్లలో పనిచేసే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలు బాధ్యులా, ప్రభుత్వం బాధ్యులా? ఎంతమందిని ప్రభుత్వం కట్టడి చేస్తుంది? ప్రభుత్వం చెప్పే చర్యలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఎన్ని రోజులని ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా, నేను అందరిని అనట్లేదండి, ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది సిన్సియర్ గానే ఉంటారు. కొంతమంది చేసిన తప్పు వల్ల ప్రభుత్వాలే కాదు, పిల్లలు, చదువుకునే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు కదా. మన ప్రతిష్ట కూడా మసకబారుతుంది కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వాళ్ళను జైలుకు వేయాలి అనే చట్టం మనకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకొచ్చింది. అది ఈ ఎలక్షన్స్ కు ముందే ఇప్పుడు అమలు చేస్తుంది. ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగకపోయినా, లేదు వాళ్ళని వెనకేసుకొచ్చినా ఇందులో ప్రభుత్వం తప్పుంది, కానీ అధికారులు చేసిన కొన్ని తప్పులకి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ అంటారా? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వినూషా రెడ్డి గారు, ఇవాల్టి వారధికి అతిథిగా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది వాల్టి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.